నమస్తే అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N4 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. రీసెంట్ గా ఈ యొక్క N4 రోడ్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చాను కదా, తారు వేస్తున్నారని. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే ఈ యొక్క N4 రోడ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ రోజు ఎలా కనెక్ట్ చేస్తున్నారు ఏంటి అని కూడా క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్ గా మనకు అది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఇది N4 రోడ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా మనకు N4 E3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ప్రస్తుతం ఇక్కడంతా కూడా మట్టి గ్రావెల్ అవంతా కూడా ఒక లెవెల్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకొని ఇక్కడ చూడొచ్చు సీడ్ యాక్సెస్ రోడ్ తారు వేసేస్తారు అనమాట. వేసేసి ఆ సీడ్ యాక్సెస్ రోడ్ N4 రోడ్ అయితే కలిపేస్తారు. ఇన్ని కూడా మనకు గమనమాట. కింద ఎంత కూడా కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకున్న తర్వాత మిక్సర్ కంకర్ చిప్స్ సిమెంట్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటి మీద ఈ విధంగా వేసుకొని తారు అయితే వేసుకుంటారు. అన్ని ఆల్రెడీ మొత్తం మిషనరీస్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి తారు వేసుకోవడానికి. చూడొచ్చు మనకి అటు సైడ్ కూడా ఇది వరకు నేను చూపించినప్పుడు ఒక లేయర్ తారైతే వేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం తాడు కూడా వేస్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ. చూడండి విత్ ఇన్ 2 days లోనే. అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ కంకర్ చిప్స్ అవన్నీ కూడా చదునైతే చేసుకుంటుండే. సీడ్ యాక్సెస్ రోడ్డు తారు ఆ లెవెల్ వరకు తారు వేసేస్తారండి. ఇప్పుడు ఆ రోడ్డు ఉంది కదా, ఆ లెవెల్ వరకు తారు వేసేస్తే సీడ్ యాక్సెస్ రోడ్కి ఒక N4 రోడ్ అనేది కలిపేస్తారు. చూడొచ్చు ఇది ఏంటంటే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఈ సైడ్ వెళ్ళే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్. ఇది వాటర్ పైప్స్ అనమాట. అవతలండి యువతల వైపు వేసేసారు. చూడొచ్చు పైప్స్ కూడా. మనకు అటు సైడ్ కూడా ఈ యొక్క N4 రోడ్కి సంబంధించి ఏంటంటే మొత్తం గ్రావెల్ ఈ యొక్క కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసి చదునైతే చేసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత అక్కడ కూడా తారు అయితే వేస్తారనుకుంటాను. చూడండి అటు సైడ్ కూడా మీరు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అమరావతిలో అసలు ఈ యొక్క రోడ్డుకి సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. ఆల్మోస్ట్ ఈ యొక్క N4 రోడ్డు గురించే కాదు, ప్రతిది కూడా అమరావతిలో రోడ్డుకి సంబంధించిన అన్ని కూడా ఇదే స్టేటస్లో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఒక 5 to 5 నాకు తెలిసి జూన్ జూలై కల్లా ఒక లెవెల్కి అయితే వచ్చేస్తుందండి రోడ్స్ అయితే. అది మనకు మిషనరీస్ అనమాట. వాటిలో ఇప్పుడు అక్కడ లారీలు వచ్చిన చూడండి, అందులో వేసుకున్న తర్వాత వాటి మీద తారు వేసుకుంటూ అయితే వెళ్తారు రోడ్ అయితే. ఇది దాదాపుగా ఈ యొక్క రోడ్ అనేది మనకు 7.1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. మనకు వెంకటపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వెంకటపాలెం అనమాట. వెంకటపాలెం ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది. మిషనరీస్ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇది వరకు అక్కడ మనకు ఒక లేయర్ వరకు ఈ యొక్క రోడ్ అయితే వేస్తుండే తారు. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా స్టార్ట్ చేసేస్తారు. కింద మనకు తారేసే ముందు అంటే ఇదంతా కూడా ఒక గమ్మలాగా ఈ విధంగా అయితే వేసుకుంటారు. సో అది మనకు అక్కడ మిషనరీ ఉంది కదా, ఆ మిషన్ త్రూ మనకు మొత్తం కూడా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు దీని మీద తారైతే స్టార్ట్ చేస్తారు. మనకు వాటర్ పైప్స్ అండి. చూడండి ఏ విధంగా ఉన్నాయి వాటర్ పైప్స్. అంటే ప్రతిది కూడా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ పైప్స్ కానీ, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇది వచ్చినా కూడా, వర్షం వచ్చినా కూడా అలాంటి దానికి తగ్గట్టే ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. అలాగే వాటర్ పైప్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఒక ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొన్ని ఏరియాలు హైటెక్ సిటీ పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు వర్షం చిన్న వర్షాలకే ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో ఆ విధంగా రాకుండా, సో ఇప్పుడే మనకు ఆ విధంగా రాకుండా ఈ విధంగా మొత్తం ప్రీ ప్లానెడ్తో ఒక రాజధాని అనేది కట్టడం జరుగుతుంది మన అమరావతి క్యాపిటల్ అయితే. రోడ్స్ పైన అయితే మాత్రం
ఇది నాకు తెలిసి చూస్తున్నాం కదా ఎక్కడైనా ప్రతి రోడ్డు కూడా అక్కడక్కడ చాలా మటుకు తారైతే వేసేస్తున్నారు. ఇప్పుడు కొన్ని రోడ్లు మనకు N16 దగ్గర కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్టివిటీ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు N4 రోడ్డుకి సంబంధించి ఇది కొంచెం వదిలారనమాట. ఎందుకంటే ఇది వెంకటపాలెం వెళ్ళేదానికి దారి ఇది. సో అందువల్ల ఇది కొంచెం వదిలారు. ఇది కంప్లీట్ అయిపోగానే నాకు తెలిసి ఇది కూడా వేసేస్తారండి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు రోడ్డు ఎర్రమట్టి గ్రావెల్ అవన్నీ కూడా చదునెత్తి చేసేసుకున్నారు కాబట్టి ఇది కొంచెం ఇది వెంకటపాలెం అనమాట. అందువల్ల కొంచెం మిడిల్లో ఈ కొంచెం భాగం ఉంది. ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కడ వరకు గ్రావెల్ అవన్నీ కూడా తోలేస్తారు కాబట్టి కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట చిన్న కాలు. అందువల్ల ఇక్కడ మనకు చిన్న ఇదిలా కొడుతుంది, మొత్తం తూమ్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఇది ఇంతకుముందు నేను చూపించినప్పుడు ఈ లేయర్ వరకు వేస్తుండే చూసారు కదా. ఇప్పుడు దాని మీద చూడండి రోడ్ క్వాలిటీ కూడా అంతే క్వాలిటీకి వేస్తున్నారండి. మొత్తం మళ్ళీ దీని మీద మరో లేయర్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు చూడొచ్చు మిడిల్లో కూడా ఏదైతే బిఆర్టీ రోడ్ ఉంటుందో ఇది వేసుకోవడానికి కూడా రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం గ్రావిల్ అవన్నీ కూడా కంకర్ చిప్స్ అవన్నీ కూడా 2 లేయర్ తోలెత్తి పెట్టేశారు. ఇంకో తారు వేసుకోవాలి అంతే. తారు వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. దీని మీద ఏంటంటే గమ్ అంతా వేసుకొని తారు గమ్ము తర్వాత దాని మీద తారు అయితే వేసేసుకుంటారు రోడ్డు. వేడి తారేస్తున్నారు కదా, మొహన కొడుతుందండి వేడి, అందులో ఎండ. దీని మీద మరో లేయర్ అయితే వస్తుంది. ఫ్రంట్ అంతా కూడా చూడండి అంటే ఎలా వేస్తున్నారో ఒక అవగాహన చూడండి. ఇక్కడ కంకర్ చిప్స్ ఒక లేయరు, మరి దాని మీద మరో లేయర్ అనమాట. కింద కూడా మనకి ఏంటంటే ఎర్రమట్టి గ్రావెల్ అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ లేయర్స్ అయితే వేసుకున్నారు. అలాగే రెండు వైపులా మనకు తారు వేయడానికి మిడిల్లో రెండు వైపుల యొక్క దిమ్మల్లాగా కట్టుకున్నారు అనమాట. చూడొచ్చు ఒక లెవెల్కి అయితే వచ్చేస్తుంది. మనకి ఇటు సైడ్ కూడా అంటే ఒక లెవెల్ ఉందన్నమాట. ఇప్పుడు దీని మీద మనకి ఏంటంటే కంకర్ చిప్స్ అవి తోలుకున్న తర్వాత అది కూడా వేసేస్తారు తారు. ఎలా ఉందో చూడండి ఒకసారి. అయితే రీసెంట్గానే అప్డేట్ ఇచ్చానమాట N4 రోడ్ గురించి. అప్పుడు మనకు మొదటి లేయర్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ. यूट्यूबर है ना? यूट्यूबर चैनल का नाम लिखिए इसमें। ఏవి బ్రో. ఏవి ఏవి వి 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 ఫర్ వ్యాన్ బ్రో బిఆర్ఓ ఎస్. అంటే రోడ్డు వేస్తున్న వీడియో తీస్తున్నాం కదా, సో అందువల్ల అడుగుతున్నారు ఏ ఛానల్ ఏంటి అనేది. సో వాళ్ళు రాస్తున్నారు అనమాట ఆఫీస్ వాళ్ళు. సో ఇదే విధంగా ఒక తారు అయితే వేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇది E3 రోడ్డు, అది N4 రోడ్డు.